నేనెక్కడికి వెళ్ళాలనుకున్న దురదృష్టం నాకంటే ముందుగా అదే వెళ్ళి నా కోసం ఎదురు చూస్తున్నట్టుంది. ప్రపంచంలో నాకన్నా నష్టజాతకురాలు ఇంకెవరూ ఉండుండరు. మంజు, ఎందుకలా బాధపడుతున్నావు? లేకపోతే ఏంటే, అయినా నాకే ఇలా ఎందుకు జరగాలి? అందులోనూ అక్కడ అంతమంది జనం ముందే నాలాటి పోయి పోయి ఆ మనమ్మ గారి దగ్గరికెళ్ళాలా? అంత నా కర్మ. మంజు ప్లీజ్ ఏడవకు. నువ్వేం కావాలనైతే ఏం చేయలేదు కదా. నీ తరపున మేం మాట్లాడతాంలే. అవును మంజు, ఏడిస్తే సమస్యకు పరిష్కారం దొరుకుతుందా? మీరూరుకోండి. అసలే తను బాధపడుతుంటే మీరింకా పనిగట్టుకుని మరీ తన భయాన్ని రెట్టింపు చేస్తున్నారు. జరిగిన దాని గురించి మనం ఇక్కడే ఉండి చర్చించుకుంటే ఏం ప్రయోజనం లేదు. అసలు బయట ఏం జరుగుతుందో వెళ్ళి చూద్దాం. దాన్ని బట్టి తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం. అవును, అక్క చెప్పింది నిజమే. మంజు, ముందు బయటికెళ్దాం పదా. ఎందుకు మేడం ఇలా చేయాల్సి వచ్చింది? అసలు సామరస్యంగా జరుగుతున్న ఈ కార్యక్రమంలో లాఠీ చార్జ్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇది మీకు పైనుంచి వచ్చిన ఆదేశమా లేక మీరు స్వతహాగా తీసుకున్న ఆలోచన? మేడం చెప్పండి, మిమ్మల్ని అడిగేది. ఈ సంఘటనపై మీ అభిప్రాయం ఏంటి? ప్లీజ్ ఆగండి. మీ ప్రశ్నలన్నింటికి కాసేపు వ్యవధివ్వండి. జరిగిన సంఘటనని మేము ఎంక్వైరీ చేసి మాకు క్లారిటీ వచ్చిన తర్వాత మీకు అన్ని విషయాలు తెలియజేస్తాం. అదేంటి మేడం, మీరు తప్పు చేసింది చాలక మీకు సంబంధం లేనట్టుగా మీరు చేతులు దులుపుకుంటున్నారా? అధికారం ఉంది కదా అని మీరేం చేసినా చెల్లుతుంది అనుకుంటున్నారా? అయ్యో, దయచేసి మీరు తప్పుగా అర్థం చేసుకోకండి. ఈ సంఘటన జరిగినా కూడా ఇందులో ఉన్న తప్పప్పుల్ని నిర్ధారించడానికి కాస్త టైం పడుతుంది. మేము ఎంక్వైరీ కూడా చేయాలి కదా తప్పు ఎక్కడ జరిగిందో అని. సో దయచేసి మాకు కాస్త సమయం ఇవ్వండి. మమ్మల్ని మా డ్యూటీ చేయనివ్వండి. తప్పుకోండి.